హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చిన నోటిఫికేషన్. ఎందుకంటే గత నోటిఫికేషన్లని పాత గవర్నమెంట్లో వస్తే అవన్నీ పూర్తి చేసింది కాంగ్రెస్, పత్రాలు ఇచ్చింది. అయితే ఈ గవర్నమెంట్ వచ్చినాక మొట్టమొదటి నోటిఫికేషన్ 20 పోస్టులతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది. ఈ పోస్టులన్నీ కూడా స్టేట్ వైడ్ పోస్టులు, జోనల్ కాదు, మల్టీ జోనల్ కాదు. ఈ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. 20 పోస్టులు, కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. పేపర్లు 2 ఉన్నాయి. ఒకటి మొదటి పేపరు జనరల్ స్టడీసు, రెండో పేపరు కెమిస్ట్రీ సబ్జెక్టు. డిగ్రీ స్థాయిలో సిలబస్ ఆధారంగా ఈ యొక్క కెమిస్ట్రీ పేపర్ అనేది సిలబస్లో పెట్టారు. అయితే మామూలుగా అయితే ఆప్షనల్ ఎట్లుంటుంది సార్ అంటే జిఎస్ 150 మార్కులు, 150 క్వశ్చన్లు ఉంటాయి. సెకండ్ పేపర్ ఎట్లుంటుందంటే 150 క్వశ్చన్లు 2 మార్కులు ఉంటాయి. ఎక్కువ ఆప్షన్లు అనేవి ఉండే విధానం ఇట్లుంటుంది. కానీ ఇక్కడ కెమిస్ట్రీ కూడా 1 మార్కే ఇచ్చారు. 150 క్వశ్చన్లు, 150 మార్కులు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలా? కెమిస్ట్రీ ఎంత ఇంపార్టెంటో జిఎస్ అంతకంటే ఇంకెక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే కెమిస్ట్రీ ఒకటే సబ్జెక్టు చదువుతావు, కానీ ఇక్కడ జిఎస్ అనేది 13 అంశాలు ఇచ్చారు. అంటే నువ్వు కెమిస్ట్రీకి ఎంత కష్టపడతావో దానికి మించి జనరల్ స్టడీస్ కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది. మరి జనరల్ స్టడీస్లో ఎక్కువ మార్కులు సంపాదించాలంటే నీ ప్రిపరేషన్ యొక్క స్ట్రాటజీ ఎట్లా ఉండాలా అన్న అంశాన్ని ఈ వీడియోలో క్లియర్గా చూసి ఒక ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే, కెమిస్ట్రీ వాళ్ళే రాస్తారు కాబట్టి జిఎస్ అంతా కూడా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో నేపథ్యంలో జిఎస్ అనే పేపర్ ఉంటుంది. ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. కెమిస్ట్రీ ఏమో సైన్స్ బ్యాక్గ్రౌండ్. మరి సైన్స్ వాళ్ళు ఆర్ట్స్ని ఎలా చదవాలా, ఎలాంటి క్వశ్చన్లు వస్తాయి, వాస్తవంగా ఇలా ఈ పేపర్లో ఎలాంటి క్వశ్చన్లు వస్తాయి అంశాన్ని చూద్దాం. చూసే ముందు ఇంకో అంశం ఏంటంటే అశోక ఆన్లైన్ అకాడమీ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలోనే నెంబర్ 1 అకాడమీగా ఎక్కువ యాప్ డౌన్లోడ్స్, 2,30,000 యాప్ డౌన్లోడ్స్ ఉన్నాయి. ఎందుకంటే మనము పేపర్ లీక్ అయినప్పుడు 1,00,000 మందికి కూడా మనం ఫ్రీగా క్లాసెస్ అందజేశాం. దానివల్ల ఎక్కువ యాప్ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి. సీనియర్ ఫ్యాకల్టీస్, బెస్ట్ ఫ్యాకల్టీస్ని మనం చూజ్ చేసుకోవడం జరుగుతుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో వచ్చినటువంటి గ్రేడ్ 2 అనలిస్ట్కి సంబంధించి ఆ 20 పోస్టులే, కానీ అప్లై చేసే వాళ్ళు 20,000 మంది ఉంటారు. ఆ నేపథ్యంలో నాగయ్య సార్ చాలా సీనియర్ ఫ్యాకల్టీ, 4 ఉద్యోగాలని సాధించినటువంటి వ్యక్తి. గురుకుల పీజీటీ, టీజీటీ, అలాగే స్కూల్ అసిస్టెంట్, ప్రస్తుతం జైలుగా పనిచేసినట్టు నాగయ్య సార్ 4 ఉద్యోగాలు సాధించి మీ ముందుల్లో నిఖార్సుగా నిలబడ్డాడు. ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి కెమిస్ట్రీ, డబుల్ పీజీకి వెళ్ళినటువంటి వ్యక్తి. కెమిస్ట్రీని, ఫిజిక్స్ని గత 10 సంవత్సరాలుగా బోధన చేస్తున్న వ్యక్తి ఎవరు సార్ అంటే నాగయ్య సార్. చాలా సీనియర్ ఫ్యాకల్టీ. ఆ ఫ్యాకల్టీ సార్ ఆల్రెడీ క్లాసెస్ మనం యూట్యూబ్లో పెట్టినాం. డెప్త్ ఏంది, ప్యాటర్న్ ఏంది, ప్రజెంట్ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏంటి అంటే దీనికి జేఎల్ స్టాండర్డ్లో, జూనియర్ లెక్చరర్ స్టాండర్డ్లో పేపర్ అనేది ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ స్టాండర్డ్కి అనుగుణంగా ఎగ్జామ్ ఓరియంటేషన్లో చెప్పాలా. అది కాంపిటీషన్లో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే సాధ్యమవుతుంది. ఉద్యోగాలు సాధించిన వ్యక్తి కాబట్టి ఆయనకు చెప్పడం చాలా ఈజీ. ఇవి లైవ్ క్లాసులు అండి. మామూలుగా కెమిస్ట్రీ వరకు లైవ్ క్లాస్ ఇస్తున్నాం. జిఎస్ ఫస్ట్ పేపర్ మాత్రం రికార్డెడ్ వీడియోస్లో ఇస్తున్నాం. ఎందుకంటే జిఎస్ కల్లగూర గంప 800 గంటల క్లాస్ కావాలా. 800 గంటలు మీకు లైవ్లు ఇవ్వాలంటే కష్టం. కెమిస్ట్రీ మనకు దాదాపుగా 120 గంటల వరకు మనకు సబ్జెక్ట్ అనేది వస్తుందని చెప్పేసి సార్ చెప్పారు. కాబట్టి 100 నుంచి 120 గంటల క్లాసు, 120 అవర్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది సార్ అని చెప్పారు. 120 గంటల క్లాసు రోజు సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు. ప్రస్తుతం అయితే 3 గంటల క్లాస్ నడుస్తుంది. ముందు అవసరమైతే ఇంకొక 2 గంటల క్లాస్ కూడా మనం టైం పెంచుకొని దాదాపుగా ఒక నెల రోజుల నుంచి 40 రోజులలో ఖచ్చితంగా సిలబస్ అనేది పూర్తి చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 1 వీక్ అవుతుంది, క్లాసెస్ స్టార్ట్ అయ్యి కూడా 1 వీక్ అవుతుంది. అవన్నీ కూడా రికార్డెడ్ రూపంలో ఉంటాయి, లైవ్ రూపంలో ఉంటాయి. ఒక చాప్టర్ కూడా కంప్లీట్ చేశాం. అందరికంటే అశోక్ ఆన్లైన్ అకాడమీ ముందుగా ఈ కోచింగ్ని స్టార్ట్ చేసింది. ఎందుకంటే మన దగ్గర సీనియర్ ఫ్యాకల్టీస్ ఉన్నారు కాబట్టి. చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ కూడా పెడతాం. దాదాపు 20 చాప్టర్లు ఉన్నాయి. ప్రతి చాప్టర్కి 50 క్వశ్చన్లు.
ప్రతి చాప్టర్కి 50 క్వశ్చన్లు, 20 చాప్టర్ వైజ్ ఎగ్జామ్ పెడతాం. అలాగే గ్రాండ్ టెస్టులు కూడా ఒక 2 లేదా 3 అవసరమైతే విద్యార్థుల యొక్క ఓపికను బట్టి 4 ఎగ్జామ్ వరకు కూడా గ్రాండ్ టెస్టులు అనేవి నిర్వహించడం జరుగుతుంది. గ్రాండ్ టెస్టులు, చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్, ఏ చాప్టర్ కంప్లీట్ కాగానే ఆ చాప్టర్ పైన ఒక మినిమం 50 క్వశ్చన్లు, కొన్ని చాప్టర్లు ఇంకా పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అలాగే జిఎస్ సంబంధించి కూడా ఫుల్ లెంత్ వీడియోస్ ఉన్నాయి. ఫుల్ లెంత్ వీడియోస్ దాదాపుగా 1000 అవర్స్ ఉంటాయి. అవన్నీ మీకు టైం కనుక కష్టమైంది అనుకుంటే జిఎస్ షార్ట్ వీడియోస్ కూడా ప్రతి సబ్జెక్టు సంబంధించి 20 గంటల 30 గంటల షార్ట్ వీడియోస్ కూడా మీకు అందుబాటులోకి తేవడం జరిగింది. ఇక్కడ అశోక ఆన్లైన్ అకాడమీ యాప్ని ప్లేస్టోర్లో చూడండి, దాంట్లో ఫ్రీ వీడియోస్ ఉంటాయి. ఫ్రీ వీడియోస్ చూసిన తర్వాత సబ్జెక్ట్ ఎలా ఉంది, డెప్త్గా ఉన్నదా లేదా, కెమిస్ట్రీ పేపర్ మాత్రం చాలా డెప్త్గా అడుగుతారు, జిఎస్ పేపర్ మాత్రం చాలా ఈజీగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే టెక్నికల్ ఎగ్జామ్ కాబట్టి, టెక్నికల్ ఎగ్జామ్ కాబట్టి జిఎస్ పేపర్ గురించి మీరు పెద్దగా గాబరపడకుండా, గతంలో గ్రూప్ 2 కనుక ప్రిపేర్ అయ్యి ఉంటే, ఎస్ఐ కానిస్టేబుల్ కనుక ప్రిపేర్ అయ్యి ఉంటే, ఏదో ఎగ్జామ్కి మీరు పోటీ పరీక్షలు కనుక జిఎస్ కనుక ప్రిపేర్ అయ్యి ఉంటే ఆ జిఎస్తో ఈజీగా మనం దీన్ని గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ కెమిస్ట్రీ మాత్రం చాలా డెప్త్గా ఉండడానికి అవకాశం ఉంది. అంటే దాదాపు ఎప్పుడైనా 70% క్వశ్చన్లు కెమిస్ట్రీలో డెప్త్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. 30% బేసిక్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎక్కడ కెమిస్ట్రీ పేపర్లో. కానీ జిఎస్ పేపర్కి వస్తే రివర్స్ అవుతుంది. 70% క్వశ్చన్లు ఏమో బేసిక్స్ ఇస్తే 30% ఆఫ్ క్వశ్చన్లు ఏమో కాన్సెప్ట్ బేస్డ్లో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడనేమో 30% బేసిక్స్ కెమిస్ట్రీలో వస్తే 70% ఏమో జస్ట్ కాన్సెప్ట్ బేస్డ్లో రావడానికి అవకాశం ఉంది. కాబట్టి కెమిస్ట్రీని ఏమో కాన్సెప్ట్ ఎక్కువ చూడాలా, అలాగే జిఎస్ ఏమో ఎక్కువ బేసిక్స్ పైన దృష్టి పెట్టే ఒక ప్రయత్నం చేయాలి. క్వశ్చన్లు ఎలా వస్తాయి, ఎగ్జాంపుల్గా మీకు తెలంగాణ హిస్టరీలో కొంత సబ్జెక్టుని చెప్పి ఒక ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా మీరు కనుక ప్రిపేర్ అయితే ఈజీగా అవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనకు 13 అంశాలు ఇచ్చారు. 13 అంశాలలో మొదటి 2 అంశాలు కరెంట్ అఫైర్స్ రూపంలో చదువుతాం. అంటే 2 అంశాలు అంతర్జాతీయ అంశాలని ఇచ్చారు. కానీ మొత్తం కలిపిన కరెంట్ అఫైర్స్గానే కనబడతాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ గత వీడియోల్లో ఏ సబ్జెక్టుకి వెళ్ళి ఎన్ని మార్కులు వస్తాయన్న వీడియోను కూడా అశోక ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడవచ్చు. మీకు ఎగ్జాంపుల్ జిఎస్ సంబంధించినటువంటి పేపర్లో ఏ విధంగా చదవాలన్న అంశాన్ని ఒక తెలంగాణ హిస్టరీని మీ ముందు ఉంచే ఒక ప్రయత్నం చేస్తాను. ఇక చూడండి, శాతవాహనులు ప్రాథమిక అంశాలు అంటే చరిత్ర వరకు కనుక చూసుకుంటే మొత్తంగా మీరు ప్రాథమిక అంశాల దృష్టికి పోతే ఈజీగా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో నేను రాసినటువంటి షార్ట్ నోట్స్, తెలంగాణ హిస్టరీ షార్ట్ నోట్స్, ఇండియన్ హిస్టరీ షార్ట్ నోట్స్, అలాగే తెలంగాణ ఉద్యమ చరిత్ర షార్ట్ నోట్స్, 3 షార్ట్ నోట్స్ ఉంటాయి. ఈ 3 షార్ట్ నోట్స్లోకి వెళ్ళి మనకు హిస్టరీకి వెళ్ళి 45 క్వశ్చన్లు వస్తే 45 క్వశ్చన్లలో 40 క్వశ్చన్లు సింపుల్గా చేసే విధంగానే క్వశ్చన్లు ఉంటాయి. ఆ షార్ట్ నోట్స్ని చూడండి. దాంతోపాటుగా ఈ 3 అన్ని సబ్జెక్టులకు సంబంధించిన షార్ట్ వీడియోస్ కూడా మనం తయారు చేశాం. మీకు ఎందుకంటే ఇప్పుడు 1000 గంటల క్లాసు వినడానికి టైం లేదు, పైగా కెమిస్ట్రీ కూడా మీరు నేర్చుకోవాలా. కాబట్టి బేసిక్స్ పైన ఎక్కువ క్వశ్చన్లు అడుగుతారు కాబట్టి 70% బేసిక్స్ వస్తాయి. కాబట్టి ఆ బేసిక్స్ నేపథ్యంలో షార్ట్ వీడియోస్ కూడా మీకు ఇవే క్లాసులో జిఎస్లో భాగంగా ఫుల్ లెంత్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ 2 కూడా మేము అందజేస్తాం. అశోక ఆన్లైన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు. చూడండి, సింపుల్గా శాతవాహనులు ప్రాథమిక అంశాలు. మూల పురుషుడు ఎవరు అంటే శాతవాహనుడే వస్తుంది. రాజ్యస్థాపకుడు ఎవరంటే శ్రీముఖుడు. అట్లాగే మనకు ఈక్ష్వాకులు శ్రీశాంతమూలుడు. అట్లాగే కాకతీయులు మూల పురుషుడు వెన్నమాత్యుడు. మూల పురుషుడు ఎవరంటే వెన్నమాత్యుడు. అలాగే రాజ్యస్థాపకుడు అంటే మొదటి బేతరాజు. ఇట్లా అన్ని వంశాలకు సంబంధించిన ప్రాథమిక అంశాలు కానీ గుర్తుపెట్టుకుంటే తెలంగాణ హిస్టరీలోకి వెళ్ళి 8 క్వశ్చన్లు వస్తే 8కి 8 క్వశ్చన్లు మీరు 8 to 10 మార్క్స్ వస్తే 8 నుంచి 10 మార్కులకు 10 చేయడానికి అవకాశం ఉంటుంది. రాజ్యస్థాపకుడు ఎవరంటే శ్రీముఖుడు. అలాగే గొప్పవాడు ఎవరు సార్ అంటే గౌతమీపుత్ర శాతకర్ణి. మీ అందరూ తెలుసు, శాతవాహనులలో గొప్పవాడు గౌతమీపుత్ర శాతకర్ణి. మూల పురుషుడు శాతవాహనుడు, రాజ్యస్థాపకుడు శ్రీముఖుడు, చివరివాడు 3వ పులోమావి. అన్ని వంశాలలో ఇదే విధంగా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. శాతవాహనులు ఎవరికి సామంతులు సార్ అంటే మౌర్యులకు సామంతులు.
మౌర్యులకు సామంతులు. కాబట్టి ఏ రాజ్యం, ప్రతి రాజ్యం కూడా మరో రాజ్యానికి సామంత రాజ్యంగా ఉంటుంది. ఆ సామంత రాజ్యము ఎవరికి సామంతులు సార్ అంటే మౌర్యులకు సామంతులు. అలాగే అన్ని వంశాలకు సంబంధించిన రాజధానులు మీరు ఖచ్చితంగా చదువుకునే ఒక ప్రయత్నం చేయాలి. క్యాపిటల్ సిటీస్, ఉదాహరణకు శాతవాహనుల కాలంలో తొలి రాజధాని ఏంటి సార్ అంటే కోటిలింగాల. తర్వాత రాజధాని ఏంటి సార్ అంటే ప్రతిష్టానపురం. మొదటి రాజధాని కోటిలింగాల, రెండవ రాజధాని ప్రతిష్టానపురం, మూడవ రాజధాని అమరావతి, నాలుగవ రాజధాని బళ్ళారి. ఇట్లా 4 రాజధానులుగా పరిపాలన చేశారు. కాలానుగుణంగా వాళ్ళ రాజ్య విస్తరణ జరిగినప్పుడు ఆ రాజ్య విస్తరణకు అనుగుణంగా వాళ్ళు రాజధానులు అనేవి మార్చుకున్నారు. కాబట్టి తొలి రాజధాని ఏంటి సార్ అంటే కోటిలింగాల, మలి రాజధాని ఏంటి సార్ అంటే ప్రతిష్టానపురం, అలాగే తర్వాత ధాన్యాకటకం రాజధానిగా పనిచేశారు. చివరిగా బళ్ళారికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు సార్ అంటే ఈక్ష్వాకులు అనే వాళ్ళు దాడి చేస్తే ఆ దాడుల కారణంగా బళ్ళారికి వెళ్ళిపోయారు. బళ్ళారి కూడా రాజధానిగా కొనసాగింది. కాబట్టి అందరికీ ఎక్కువసార్లు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ శాతవాహనుల రాజ్యంలో రాజ్యస్థాపకుడు ఎవరు సార్ అంటే శ్రీముఖుడు అనే పేరుని గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా బేసిక్స్ చదువుకుంటే సరిపోతాయి. అంటే ఇట్లా మొత్తంగా శాతవాహనుల మీద మీకు షార్ట్ నోట్స్ ఎంత ఉంటుంది సార్ అంటే 30 పేజీల షార్ట్ నోట్స్ ఉంటుంది. ఈ 30 పేజీల షార్ట్ నోట్స్ కనుక చదివితే దాదాపుగా 90% క్వశ్చన్లు వస్తాయి. ఎందుకు అడిగేది మీకు బేసిక్సే కాబట్టి. గ్రూప్ 2లో రావండి. మళ్ళీ గ్రూప్ 2లో ఎంత 30 to 40% వస్తాయి. గ్రూప్ 2లో కనుక షార్ట్ నోట్స్లోకి వెళ్ళి 30-40% వస్తే మీ ఎగ్జామ్లో కనుక 90% రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే గ్రూప్ 2 పేపర్ చాలా డెప్త్గా ఉంటుంది. అదే మీకు ఇది జనరల్ స్టడీస్లో ఈజీగా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ అధికార భాష ఏంటి సార్ అంటే ప్రాకృతం. మనకు చాలా భాషలు ఉంటాయి. ఉదాహరణ సంస్కృతం. తొలివేద కాలంలో అధికార భాష ఏముంది సార్ అంటే సంస్కృతం. మలివేద కాలంలో భాష ఏముంది సార్ అంటే సంస్కృతం ఉంది. ఆ తర్వాత ఏమొచ్చింది సార్ అంటే ప్రాకృతం వచ్చింది. కాబట్టి శాతవాహనుల యొక్క అధికార భాష ప్రాకృతము, మౌర్యుల యొక్క అధికార భాష ప్రాకృతం. అంటే మామూలుగా శాతవాహనుల అధికార భాష ప్రాకృతం అయితే ఒక రాజు ఉంటాడు, ఆయన పేరు కుంతల శాతకర్ణి. ఆ రాజు కాలంలో మాత్రం సంస్కృత భాష అధికార భాషగా ఉంటుంది. మీకు పేపర్ ఎలా వస్తుందని తెలుసుకోవాలంటే ముందుగా మీరు ప్రీవియస్ పేపర్లు ప్రాక్టీస్ చేయండి. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 ఫిలిమ్స్ లాంటి పేపర్లు కాకుండా టెక్నికల్ ఎగ్జామ్ ఏఈ కానీ, ఏడబ్ల్యూ కానీ, టౌన్ ప్లానింగ్ కానీ ఇలాంటి టెక్నికల్ ఎగ్జామ్లలో ఎలాంటి క్వశ్చన్ స్టాండర్డ్ అడుగుతున్నారో స్టాండర్డ్ మీకు తెలవాలంటే ప్రీవియస్ పేపర్లు చూడాలి. ప్రీవియస్ పేపర్లు చూస్తే మీ యొక్క ప్రిపరేషన్ విధానం ఎలా ఉండాలో అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా మీ ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పుడు ప్రీవియస్ పేపర్లు ఒక వారం రోజులు టైం తీసుకొని మొత్తం ప్రీవియస్ పేపర్లు చూడండి. చూసిన తర్వాత ప్రిపరేషన్ మొదలు పెడితే మనం ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలో మీకే అర్థమైపోతుంది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే కుంతల శాతకర్ణి కాలంలో భాష ఏంటి సార్ అంటే సంస్కృతం. మీరు కనుక ప్రీవియస్ పేపర్లు కనుక మొత్తం తిరిగేస్తే ఆటిల్లోకి వెళ్ళే 30%, కనీసం 20% క్వశ్చన్లు నీకు ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీది టెక్నికల్ ఎగ్జామ్ కాబట్టి 20% ఆఫ్ క్వశ్చన్లు సింపుల్గా ప్రీవియస్ పేపర్లోకి వెళ్ళి పడతాయి. కాబట్టి ప్రీవియస్ పేపర్లు చాలా ఇంపార్టెంట్. ఇలా అధికార మతం ఏంటంటే హైందవ మతం, కానీ బాగా ఆదరించిన మతం ఏంటి సార్ అంటే బౌద్ధ మతం. బౌద్ధ మతం బాగా ఆదరించబడింది. కానీ అధికార మతం ఏంటంటే హైందవ మతమే, హిందూ మతం అనే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. వీళ్ళకి రాజ్య లాంఛనం ఎంబ్లం ఏంటి సార్ అంటే సూర్యుడు. కాకతీయుల యొక్క ఎంబ్లం ఏంటి సార్ అంటే వరహాము. కాకతీయుల యొక్క ఎంబ్లము వరహాము ఉంటుంది. వీళ్ళ యొక్క ఎంబ్లం ఏముంటుంది సార్ అంటే సూర్యుడు ఉంటాడు. ఈక్ష్వాకుల యొక్క ఎంబ్లం ఏంటి సార్ అంటే సింహము. విష్ణుకుండ్ల యొక్క ఎంబ్లం ఏంటి సార్ అంటే పంజాయత్తున సింహము. పంజాయత్తున సింహం అనేది విష్ణుకుండ్ల యొక్క అధికార లాంఛనంగా ఎంబ్లంగా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఇట్లా మనకు బేసిక్స్ పైన దృష్టి పెట్టాలా. అదేవిధంగా వీళ్ళ యొక్క రాజ్య భాగాలు కనుక చూస్తే ఆహారాలు, విషయాలు, గ్రామాలు. ఆహారాలు ఇవాళ మన భారతదేశాన్ని ఏ విధంగా అయితే రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, గ్రామాలు విభజన చేశారో వీళ్ళు కూడా ఆహారాలు, విషయాలు, గ్రామాలుగా విభజన చేశారు. మనకి ఎక్కువ అడిగే క్వశ్చన్ ఏంటంటే మొదటి పార్ట్ అడుగుతారు, ఆహారాలు అడుగుతారు. ఉదాహరణ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఇక్తాలు ఉన్నాయి, మొఘలాయల కాలంలో సుబాలు ఉన్నాయి, గుప్తుల కాలంలో భుక్తులు ఉన్నాయి. ఇట్లా షార్ట్ నోట్స్ రూపంలో మీరు కనుక సీరియస్గా చదివితే ఈజీగా మన సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అమరావతి శిల్పకళ, వీళ్ళ కాలంలో వర్ధిల్లినటువంటి శిల్పకళ ఏంటి సార్ అంటే అమరావతి శిల్పకళ. ఏ శిల్పకళ? అమరావతి శిల్పకళ. శిల్పకళలు మనకు ఇండో గ్రీక్ శిల్పకళ ఉంటుంది, మధుర శిల్పకళ ఉంటుంది, అమరావతి శిల్పకళ ఉంటాయి. భారతదేశంలో ముఖ్యంగా 3 రకాల శిల్పకళలు ఉన్నాయి. ఒకటేంటి సార్ అంటే ఇండో గ్రీకు శిల్పకళ. ఇండో మరియు గ్రీకుల యొక్క
మిక్సప్లో ఇండో గ్రీక్ శిల్పకళ ఉంటుంది. రెండోది ఏంటి సార్ అంటే మధుర శిల్పకళ ఉంటుంది. మూడోది ఏంటి సార్ అంటే అమరావతి శిల్పకళ ఉంటుంది. అమరావతి శిల్పకళ ఏమో దక్షిణ భారతదేశం, మధుర శిల్పకళనేమో ఉత్తర భారతదేశం, ఇండో గ్రీక్ శిల్పకళనేమో వాయువ్య భారతదేశంలో ఉన్న శిల్పకళను ఏమంటాం సార్ అంటే ఇండో గ్రీక్ శిల్పకళ వాయువ్య భారతదేశం, అలాగే నార్త్ ఇండియా మధుర శిల్పకళ, అలాగే అమరావతి శిల్పకళ అనేది దక్షిణ భారతదేశంలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో వెలసిల్లినది. కానీ శాతవాహనుల కాలంలో, ఈక్ష్వాకుల కాలంలో అమరావతి శిల్పకళ ఉన్నది అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అమరావతి శిల్పకళలో దేవుడు ఎవరు సార్ అంటే గౌతమ బుద్ధుడు ఉంటాడు. ఇండో గ్రీక్ శిల్పకళలో దేవుడు ఎవరు సార్ అంటే గౌతమ బుద్ధుడి యొక్క విగ్రహాలు ఉంటాయి. అలాగే మధుర శిల్పకళలో మనకు జైన మతం ఉంటుంది, బౌద్ధ మతం ఉంటుంది, హిందూ మతం ఉంటుంది. 3 మతాల యొక్క శిల్పకళ సమ్మేళనం ఏంటి సార్ అంటే మధుర శిల్పకళ. ఇట్లా బేసిక్స్ పైన మనం ఎక్కువగా దృష్టి పెట్టాలి. అలాగే ప్రధాన ఓడరేవు ఏంటి సార్ అంటే మచిలీపట్నాన్ని మైసూలి అన్నం. మచిలీపట్నంకి వెళ్ళి మనకు మధ్య ఇక్కడ వీళ్ళకు మొత్తంగా వీళ్ళు మొత్తం కూడా సన్నని బట్టలను, మజ్లిన్ వస్త్రాలను ఎక్కువగా ఎగుమతి చేసిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఎక్కడికి ఎగుమతి చేశారు సార్ అంటే రోమ్ దేశానికి ఎగుమతి చేశారు. ఆ రోమ్ దేశాన్ని యొక్క సంపద మొత్తం భారతదేశానికి తరలిపోతుందని ప్లినీ అనే ఒక చరిత్రకారుడు పేర్కొన్న అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి మన దగ్గర షార్ట్ వీడియోస్ అండ్ షార్ట్ నోట్స్ 2 కూడా అశోక్ ఆన్లైన్ అకాడమీలో ఉంటుంది. తెలంగాణ హిస్టరీ మీరు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం 2 కూడా షార్ట్ నోట్స్ను మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి. ఈ విధంగా చదివితే మీకు సరిపోద్దా లేదో. ఒకసారి తెలంగాణ హిస్టరీ షార్ట్ నోట్స్ మొత్తంగా 1 డే చదవచ్చు. 1 డే చదివిన తర్వాత మీరు ప్రీవియస్ క్వశ్చన్లు తీసి చూడండి, మనకు అలా కనబడుతున్నాయా లేవా అనేది మీకు అర్థం కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకోవచ్చు. అట్లాగే చూడండి, ఇక్కడ శాతవాహనుల కాలంలో సొంత భూమిని ఏమన్నారు సార్ అంటే రాజకంకేట అన్నారు. విదేశీ వర్తకం చేసిన వాళ్ళు ఏమన్నారు సార్ అంటే సార్ధవాహులు అన్నారు. సార్ధవాహులను పిలిచిన అంశంగా అర్థం చేసుకో. విదేశీ వ్యాపారం చేసిన వాళ్ళని సార్ధవాహులు, అంబాసిడర్స్ మనం ఏ విధంగా వాళ్ళు పిలుస్తున్నామో అట్లాగే సార్ధవాహులు అనే ఒక పదం కనబడుతుంది. శాతవాహనుల కాలంలో వడ్డీ శాతం ఎంత సార్ అంటే 12% వడ్డీ శాతం అనేది వాళ్ళ కాలంలో ఉంది. 12% మీన్స్ ఎంత సార్ అంటే ₹1 వడ్డీగా కొనసాగిన అంశంగా చూసుకోవచ్చు. వీళ్ళ కాలంలో 2 సైనిక పదాలు ఉంటాయి. ఆ సైనిక పదాలు ఏంటంటే ఒకటి స్కందవారం అంటే తాత్కాలిక సైనిక శిబిరం. కటకం అంటే శాశ్వత సైనిక శిబిరం. కటకం అనే పదంకెళ్ళే కంటోన్మెంట్ అనే పదం వచ్చి ఉండవచ్చు. కటకం అంటే కంటోన్మెంట్ ఎక్కడ ఉంది సార్ అంటే మనకు ఇవాళ సికింద్రాబాద్లో కంటోన్మెంట్ ఉంది కదా, దాన్ని కటకం అంటాం. శాశ్వత సైనిక శిబిరం ఇవాళ ఆర్మీ సెంటర్గా ఉన్నది. స్కందవారం అంటే తాత్కాలిక సైనికవరం. పరిందర వారములు అంటే గూఢాచారులు. ఇట్లా తెలంగాణలో కొంత పదజాలం వస్తుంది. ఆ పదజాలం పైన క్వశ్చన్లు పడడానికి ఆస్కారం ఉంటుంది. శాతవాహనులకి వెళ్ళి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఖచ్చితంగా ఒక 3 పేజీలలో మన షార్ట్ నోట్స్ కనుక డీటెయిల్గా చూసుకుంటే ఈజీగా మనం బయటపడవచ్చు. అలాగే రజ్జగాహకుడు అంటే భూమిని సర్వే చేసే అధికారిని ఏమంటాం సార్ అంటే రజ్జగాహకుడు. వృత్తి పన్ను ఏంటి సార్ అంటే కరుకర. కరుకర అనే పదం కనబడతాయి కాబట్టి చూసుకోవచ్చు. అలాగే ఉదగ యంత్రం అంటే భూమిని దున్నే యంత్రాన్ని ఉదగ యంత్రం అంటాం. గటి యంత్రం అంటే నీటిని తోడే యంత్రాన్ని గటి యంత్రం అంటాం. గరికి యంత్రం అంటే పత్తిని గింజల్ని వేరు చేసేదాన్ని ఏమంటాం సార్ అంటే మనం గరికే యంత్రం అంటాం. ఉదగ యంత్రం అంటే భూమిని దుంతుంది. గటి యంత్రం అంటే బావిలోని నీళ్లను పైకి తోడాన్ని గటి యంత్రం అంటాం. మనం గ్రామీణ ప్రాంతాలలో మూటలు కొట్టేవాళ్ళు, అట్లా మూటలు కొట్టినట్టుగా ఆ నీళ్లను పైకి తీసే ఒక యంత్రాన్ని ఏమంటాం సార్ అంటే గటి యంత్రం అంటాం. అలాగే ముడిపత్తిని తీసేదాన్ని గరికి యంత్రం అంటాం. నిగమ సభలు చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చిన పాయింట్. నిగమ సభలు అంటే పట్టణ సంస్థలు, వాళ్ళ మున్సిపాలిటీలు ఏ విధంగా అయితే ఉన్నాయో, కార్పొరేషన్లు అయితే ఏ విధంగా ఉన్నాయో, శాతవాహనుల కాలంలో కూడా పట్టణ సంస్థలు ఉన్నాయి. వాటిని ఏమన్నారు సార్ అంటే నిగమ సభలు అని పిలిచిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. అదే మాదిరిగా క్రీశకం 778 సంవత్సరంలో శాలివాహన శకాన్ని ప్రారంభించినది గౌతమిపుత్ర శాతకర్ణి. మన ప్రజెంట్ శక సంవత్సరాన్ని కనిష్కుడు ఉపయోగించిన శక సంవత్సరాన్ని వాడుతున్నాం.
శక సంవత్సరం ఓల్ది ప్రజెంటు కనిష్కుడు ఉపయోగించిన శక సంవత్సరాన్ని మనం వాడుతున్నాం. కానీ అదే 78లో శాలివాహన శకాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే మనకు గౌతమిపుత్ర శాతకర్ణిగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇట్లా కొన్ని అనుసంధానం చేసుకొని కూడా చూసుకునే ఒక ప్రయత్నం చేయాలా. అదే మాదిరిగా వీళ్ళ కాలంలో మత్స్య పురాణాలు మనకు 18 అష్టాదశ పురాణాలు ఉంటాయి. దాంట్లో ఒక మత్స్య పురాణం యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో రాయబడింది. ఆ మత్స్య పురాణం యొక్క శాతవాహనుల యొక్క ఆధారాలు ఇస్తున్న అంశాన్ని ఇక్కడ చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అదే మాదిరిగా ఇక్కడ మనకు శ్రేణి వ్యవస్థ, వీళ్ళ కాలంలో వ్యాపారం చేసిన వర్గాలను ఏమన్నాం సార్ అంటే శ్రేణి వ్యవస్థ అన్నాం. ఈ శ్రేణి వ్యవస్థ ఎన్ని ఉంటాయి సార్ అంటే 18 రకాల శ్రేణులు ఉన్నాయి. ఈ 18 రకాల శ్రేణులే వాళ్ళు చేసే వృత్తిని బట్టి తర్వాత కాలంలో కులం అనే పదంగా మారిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అదే మాదిరిగా 18 రకాల శ్రేణి వ్యవస్థ మనకి అవసరం లేదు. ఇక్కడ శ్రేణి వ్యవస్థ అంటే వ్యాపార వర్గాలు అని గుర్తుపెట్టుకోండి. శ్రేణి వ్యవస్థని కులవర్గంగా మారిందని గుర్తుపెట్టుకుంటే సరిపోతాయి. సింగిల్ వర్డ్ సెంటెన్సులలో మన క్వశ్చన్లు ఉంటాయి. సింగిల్ వర్డ్ సెంటెన్సులలో క్వశ్చన్లు ఉంటాయి కాబట్టి పదం అర్థం తెలిసి సరిపోతుంది. ఆ 18 రకాల శ్రేణి వ్యవస్థ మనకు అవసరం అంటే లేదు. గ్రూప్ 2 వాళ్ళైతే మొత్తంగా చదువుకోవాలా. అట్లాగే శాతవాహనుల కాలంలో శాసనాలు ఏమేమి శాసనాలు సార్ అంటే నానాగట్టు శిలాశాసనం ఎవరేశారు సార్ అంటే దేవి నాగానిక. ఒక్క పదం సరిపోతుంది. మళ్ళీ దాంట్లో ఏముందో మనకు అవసరం లేదు. అదే గ్రూప్ 2 అనుకో నానాగట్టు శిలాశాసనం మొదటి శాతకర్ణి యొక్క విజయాల గురించి స్పష్టంగా వివరిస్తూ ఉంది అనేది నానాగఢ్ శిలాశాసనం తెలుస్తుంది. కానీ మీ వరకు ఏంటంటే నానాగఢ్ ఎవరేశారు సార్ అంటే దేవి నాగానిక. నాసిక్ శిలాశాసనం ఎవరేశారు సార్ అంటే గౌతమి బాలాశ్రీ. గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లి గౌతమి బాలాశ్రీ వేసిన శిలాశాసనమే నాసిక్ శిలాశాసనం. ఈ శిలాశాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయాలు ఉన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మామూలుగా శాతవాహనులు అనే టాపిక్ 10 గంటల క్లాస్ ఉంటే మీరు ఒక గంటన్నర క్లాసు కనుక మీరు చూడగలిగితే సరిపోతుంది. ఆ క్లాసులు కూడా ఈయన ఓపిక లేదంటే షార్ట్ నోట్స్ వరకు చూసుకున్న సరిపోతుంది. షార్ట్ వీడియోస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి చూసుకోవచ్చు. నాసిక్ శిలాశాసనం గౌతమి బాలాశ్రీ. నాసిక్ శిలాశాసనం గౌతమి బాలాశ్రీ. నానాగఢ్ శిలాశాసనం దేవి నాగానిక. ఈ 2 శిలాశాసనాలు బేసిక్ ఎగ్జామ్లలో చాలాసార్లు మన క్వశ్చన్ రూపంలో పడ్డ అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే మనకు అతిగుంప శిలాశాసనం కళింగ కారవీరుడు వేయించాడు. కళింగ ప్రాంతాన్ని అశోకుడు జయించిన కళింగ ప్రాంతమే ప్రజెంటు ఒరిస్సా రాష్ట్రంగా కొనసాగుతుంది. ఆ ఒరిస్సా రాష్ట్రం ఉన్నదాన్ని కళింగ అంటాం. ఆ కళింగని పరిపాలించిన వాడు కళింగ కారవేలుడు. ఆ కళింగ కారవేలుడు వేసే శిలాశాసనమే అతిగుంప శిలాశాసనం. అతని యొక్క విజయాల గురించి చెప్తున్న అంశంగా అర్థం చేసుకోవచ్చు. మరి డెప్త్కి వెళితే ఇది మోడి శాతకర్ణికి మరియు కళింగ కారడుమల్ల మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధం కారణంగా కళింగ కారవీరుడు విజయం సాధించాడు. కన్నబెన్నా నది వరకు విస్తరించారు. అదే మాదిరిగా బట్టి ప్రోళ్ళని గాడిదలతో దున్నించాడు. ఇవన్నీ వివరాలు దాంట్లో ఉంటాయి కానీ మనకి వివరాలు అవసరం లేదు. అతిగుంప శిలాశాసనం ఎవరేశారో చెప్తే సరిపోతుంది. అలాగే మనకు జునాగఢ్ శిలాశాసనం శక రుద్రదమ్ముడు వేశాడు. జునాగఢ్ శిలాశాసనం శక రుద్రదమ్ముడు వేశాడు. ఆ శక రుద్రదమ్ముడు మొట్టమొదటిసారిగా భారతదేశంలో వెలువడినటువంటి సంస్కృత శిలాశాసనం. అంటే శాతవాహనుల కాలంలో మొత్తంగా ఒక 13 శిలాశాసనాలు ఉంటే ఆ 13 శిలాశాసనాలలో ఒక 4-5 శిలాశాసనాలు చదువుకుంటే సరిపోతుంది. ఈ 13 మీరు చదవాల్సిన పని లేదు. అలాగే మేకధోని శిలాశాసనం ఎక్కడ ఉంది సార్ అంటే 3వ పులోమావి ఈయన వేశాడు. దీంట్లో గుల్మిక అనే పదం ఉంది. గుల్మిక అనే పదమే 3-4 గ్రామాల పైన ఉన్న అధికారిని ఏమన్నాం సార్ అంటే గుల్మిక అన్నాము. గుల్మిక అని పిలిచాము. కాబట్టి మేకధోని శిలాశాసనం 3వ పులోమా వేశాడు. శాతవాహన రాజులు 30 మంది ఉంటే ఆ 30 మందులలో చిట్ట చివరి వాడు ఎవరు సార్ అంటే మనకు 3వ పులోమావి. ఇంకా మిగతా చాలా ఉన్నాయి, అన్నీ మనకు అడగరు. అట్లాగే గ్రంథాలు కూడా దాదాపు ఒక 15 గ్రంథాలు వస్తాయి. 15 గ్రంథాలలో మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటి సార్ అంటే బృహత్ కథ ఎవరు రాశారు సార్ అంటే గుణాఢ్యుడు రాశాడు. గుణాఢ్యుడు పైశాచిక ప్రాకృత భాషలో ఏం రాసింది సార్ అంటే బృహత్ కథ రాశాడు. బృహత్ కథను ఎవరు రాశారు? గుణాఢ్యుడు రాశాడు. ఇంతే, ఎంతకంటే నీకు ఎక్కువ అవసరమే లేదు. ఏ భాషలో ఉంది సార్ అంటే పైశాచిక ప్రాకృత భాషలో రాయబడిందంటే సరిపోతుంది. మళ్ళీ బృహత్ కథ ఆధారంగా సోమదేవ సూరి కథా సరిసాగరం రాసిండు. బృహత్ కథా మంజర్ క్షేమేంద్రుడు రాసిండు.
ఇంపార్టెంట్ కాదు, మనకు అవసరం లేదు. కాబట్టి గుణాఢ్యుడు ఈయన తెలంగాణకు సంబంధించిన కవి. ఈయన కొండాపూరు, మెదక్ జిల్లాలోని కొండాపూరు ప్రాంతంలో నివసించినట్టుగా తెలంగాణలో తొలి లిఖిత కవి ఎవరు సార్ అంటే గుణాఢ్యుడు. ఆయన రాసింది బృహత్కథ. ఆ బృహత్కథ పైశాచిక ప్రాకృత భాషలో వెలువడింది. ఈ యొక్క బేసిక్స్ అనేవి మనము చూసే ఒక ప్రయత్నం చేయాలి. చాలా గ్రంథాలు ఉంటాయి, 20 గ్రంథాలు ఉంటాయి. 20 గ్రంథాలు మనకు అవసరం లేదు. ఏం అవసరం సార్ అంటే గాథా సప్తశతి అవసరం. ఎవరు రాసిరు సార్ అంటే హాలుడు రాసిండు. హలుడు లేదా హాలుడు 17వ రాజు, శాతవాహనుల కాలంలో 17వ రాజు ఎవరు సార్ అంటే హాలుడు అన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మరి గాథా సప్తశతిలో ఏముందంటే అన్ని వివరాలు ఉన్నాయి. ఈ వివరాలు కూడా మనకు అవసరం లేదు. హాలుడు గాథా సప్తశతి బస్, అంతకంటే మనకు ఎక్కువ అవసరం లేదన్న అంశాన్ని చూసుకోవచ్చు. నెక్స్ట్ అదే మాదిరిగా వీళ్ళ కాలంలో లీలావతి పరిణయము. లీలావతి పరిణయం ఎవరు రాశారు సార్ అంటే కుతూహలుడు రాశాడు. లీలావతి ఎవరు సార్ అంటే హాలుడు యొక్క ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి మహిళ లీలావతి. ఆ లీలావతి పేరు మీద లీలావతి పరిణయం అనే గ్రంథం రాయబడింది. అది రాసిన వాడు ఎవడు సార్ అంటే కుతూహలుడు అన్న ఒక పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతాయి. అలాగే కామసూత్రాలు ఎవరు రాశారు సార్ అంటే వాత్సాయనుడు రాసిండు. కామసూత్రాలు వాత్సాయనుడు రాసిండు. అలాగే కాతాంత్ర వ్యాకరణము శరవర్మ రాసిండు. ఇక్కడ మీకు ఒక 15 గ్రంథాలు ఉంటే 15 గ్రంథాలలో ఇంపార్టెంట్ ఒక 5 గ్రంథాలు చూసుకుంటే, ఒక 6 గ్రంథాలు చూసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా మనము ఒక షార్ట్ నోట్స్ యొక్క రూపకల్పన, షార్ట్ వీడియోస్ కూడా, అంటే ఆల్రెడీ షార్ట్ వీడియోస్ ఉన్నాయి కానీ అంతకంటే కూడా మీకు ఇంకా తక్కువ చేసే విధంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవి తయారు చేస్తాను. మెగస్తనీస్ ఇండికా. మెగస్తనీస్ ఏం రాసిండు సార్ అంటే ఇండికా అనే గ్రంథం రాసిండు. ఈయన మౌర్యుల కాలంలో మౌర్యుల ఆస్థానానికి వచ్చినటువంటి ఒక విదేశీ రాయబారి. ఆయన మౌర్యుల కాలంలో ఉండి దక్షిణ భారతదేశంలో ఆంధ్ర ప్రాంతంలో 30 కోటలు ఉన్నాయి. ఆ 30 కోటలలో ఇవి కూడా ఒక కోట అని చెప్పేసి, తెలంగాణలో 30 కోటలు ఉన్నాయని చెప్పేసిన సందర్భం అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్లినీ అనేవాడు నేచురలిస్ట్ అనే పుస్తకాన్ని రాసిండు. ప్లినీ అనేవాడు నేచురలిస్ట్ రాసిండు. టాలమీ అనేవాడు గైడ్ టు జాగ్రఫీ. పెరిప్లేస్ ఆఫ్ ద ఎరిథియన్స్ అనే ఒక అజ్ఞాత నావికుడు రాసిన గ్రంథంలో శాతవాహనుల కాలం నాటి విదేశీ రాయబారుల గురించిన అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇట్లా బేసిక్స్ అనేవి చూడాలా. ప్రతి సబ్జెక్టులో కూడా ఇట్లా విధంగా మీరు బేసిక్స్ నేర్చుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఆచార్య నాగార్జునుడు రాసిన గ్రంథం ఏంటి సార్ అంటే సృహుల్లేఖ. ఈయన మహాయాన బౌద్ధ మతాన్ని ప్రవేశపెట్టాడు. ఈయన పేరు మీదనే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అనేది స్థాపించబడింది. నాగార్జున సాగర్ అనే ప్రాజెక్టు ఉన్నది. నల్గొండ జిల్లా కేంద్రంలో నాగార్జున కళాశాల ఉన్నది. ఆచార్య నాగార్జునుడు ఈయన ఒక బ్రాహ్మణుడు అయినప్పటికీ బౌద్ధ మతాన్ని స్వీకరించి మహాయాన బౌద్ధ మతాన్ని ప్రపంచవ్యాప్తం చేయడానికి ప్రయత్నం చేశారు. అందుకే రెండో బుద్ధుడు అని చెప్పిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. సైన్స్లో ప్రయోగాలు చేశాడు, ఎన్నో పుస్తకాలు రాశాడు, సంఘ సంస్కరణ కోసం పనిచేశాడు. ఈయన మీద కరెక్ట్ చూస్తే మనం 50 నిమిషాల క్లాస్ చెప్పుకోవచ్చు, కానీ అవన్నీ మనకు అవసరం లేదు. సృహుల్లేఖ, రత్నావళి. ఈయన రాసినటువంటి గ్రంథాలలో 20 గ్రంథాలు ఉంటే దాంట్లో రత్నావళి మరియు సృహుల్లేఖ 2 గ్రంథాలు తీసుకోవచ్చు. రసరత్నాకరం, రసవాదం గురించి కెమిస్ట్రీ పైన రాయబడిన గ్రంథమే రత్నావళి అనే అంశంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆరోగ్య మంజరి ఇలాంటి హెల్త్కు సంబంధించిన గ్రంథాలు కూడా రాసినాయి. కాబట్టి టెక్నికల్ ఎగ్జామ్ కాబట్టి రత్నావళి, సృహుల్లేఖ, ఆచార్య నాగార్జున పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అట్లాగే వీళ్ళ కాలంలో ఉన్నటువంటి నిర్మాణాలు, ఉదాహరణ కొండాపూర్ ఉంది. కొండాపూర్ అనేది ఒక టంకశాల, నాణాలు ముద్రించే ఒక టంకశాల. ఎక్కడ బయటపడింది సార్ అంటే కొండాపూర్లో బయటపడింది. ఆ కొండాపూర్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఎవరు సార్ అంటే మనకు గుణాఢ్యుడు, బృహత్కథ రాష్ట్ర గుణాఢ్యుడు కొండాపూర్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. కాబట్టి ఇక్కడ టంకశాల, శాతవాహనుల యొక్క టంకశాల ఎక్కడ బయటపడింది సార్ అంటే కొండాపూర్లో అర్థం చేసుకోవచ్చు. అలాగే కోటిలింగాల కూడా శాతవాహనుల యొక్క తొలి రాజధాని. అక్కడ కూడా మనకు ఒక నిర్మాణం బయటపడింది, తొలి రాజధానిగా చెప్పబడుతున్న అంశంగా అర్థం చేసుకోవచ్చు. అదే మాదిరిగా పెద్ద బంకూరు అనేది మనకు పెద్దపల్లి జిల్లాలో మనకి ఇవాళ కనబడతా ఉంది. అక్కడ నాణాలు బయటపడ్డాయి, కుమ్మరి కొలిమి బయటపడ్డది, 22 చేతబావులు బయటపడ్డాయి. 22 చేతబావులు నీళ్ళు ఓడుకునే యొక్క బావులు.
అదే మాదిరిగా కుమ్మరి కొలిమి, ఇవాళ మన కుండలు చేసేటప్పుడు ఒక కుమ్మరి కొలిమి ఎక్కడ బయటపడింది సార్ అంటే మనకు పెద్ద బంకూరులో బయటపడిన అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతాయి. కానీ ఇక్కడ మీకు 5-6 పాయింట్లు ఉన్నాయి. 5-6 పాయింట్లు చదువుకుంటే కాదు, జస్ట్ మీకు ఒక 2 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతాయి. అట్లాగే మనకు ధూళికట్ట కూడా పెద్దపల్లి జిల్లాలో ఉంది. ఆ ధూళికట్టలో ఏమున్నది సార్ అంటే ఇక్కడ ధూళికట్టలో గౌతమ బుద్ధుణ్ణి మనము ఒక 5 తలల నాగుపాము కాపాడుతున్న ఒక బొమ్మ కనపడుతుంది. ఎక్కడ సార్ అంటే మనకు ధూళికట్టలో ఉన్న అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇలాంటి అంశాలను మనము చూసుకునే ఒక ప్రయత్నం చేయాలి. అదేవిధంగా అజంతా గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి. అజంతా గుహలలో కూడా శాతవాహనుల కాలం అంటే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఆధారాలు లభించిన అంశంగా తెలుసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇట్లా బేసిక్స్ పైన మనం ఒక షార్ట్ వీడియోస్ రూపంలో జాగ్రత్తగా ఓపికతో వింటే మన సబ్జెక్టు పైన గ్రిప్పు రావడానికి అవకాశం ఉన్న అంశాన్ని చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అదేవిధంగా శాతవాహనుల కాలంలో ఉన్న నాణాలని మిక్స్డ్ నాయన్లు పంచుమార్కుడు కాయిన్స్ అని పిలుస్తారు. పంచుమార్కుడు కాయిన్స్ అని పిలుస్తాం. ఆ పంచుమార్కుడు కాయిన్స్నే మనం ఎవరికాడ లభించాయి సార్ అంటే శాతవాహనుల కాలంలో లభించాయి. శాతవాహనులకు బంగారు నాణాలను ఏమన్నారు సార్ అంటే సువర్ణాలు అన్నారు. 14 నాణాలు ఎవరి కాలంలో బయటపడ్డాయి సార్ అంటే శాతవాహనులకు సంబంధించిన నాణాలని 14 నాణాలు అన్నారు. 14 అంటే ఏంటి సార్ అంటే రాగి తగరము సీసం అనేటువంటి ఒక 3 మిక్స్డ్ కలిపితే వచ్చిన నాణాలనే 14 నాణాలు అంటాం. 14 నాణాలు ఎవరి కాలంలో సార్ అంటే శాతవాహనుల కాలంలో అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇవి నాణాల గురించి కూడా మన బేసిక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలా. ఇలాంటి బేసిక్స్ అనే కాన్సెప్ట్ పైన అశోక ఆన్లైన్ అకాడమీలో మీకు షార్ట్ నోట్స్ 30 పేజీల షార్ట్ నోట్స్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. అందుకని ఫైనల్గా చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే ఈ యొక్క జిఎస్ అనేది మీరు లోపలికి వెళ్ళకండి. లోపలికి వెడితే 2 సబ్జెక్టులే పూర్తయితాయి. ఎందుకంటే మీకు జూలైలో ఎగ్జామ్ ఉంది కాబట్టి అటువైపు లోతుగా వెళ్ళకుండా పై బేసిక్స్ అని బట్టి ఒక ప్రయత్నం చేయండి. షార్ట్ వీడియోస్ షార్ట్ నోట్స్ రూపంలో కనుక చూసుకుంటే మీరు బయటపడడానికి అవకాశం ఉంది. అదే మాదిరి ఇక్కడ మన సబ్జెక్టుకు సంబంధించి అయితే మనకు నాగయ్య సారు చాలా ఇన్డెప్త్గా కెమిస్ట్రీ సబ్జెక్టుని మాత్రం డెప్త్గా అడుగుతారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ పైగా లైవ్ క్లాసెస్. మీకు డౌట్ వచ్చినా కూడా లైవ్లో ఆ డౌట్ని క్లారిఫై చేసుకోవచ్చు. లైవ్లో సార్ చెప్తూ ఉంటారు, మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది దీనికి సంబంధించినటువంటి కోర్సుకు సంబంధించిన వివరాలు మరికొన్ని అంశాలతో మీ ముందుకు వచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. ఇది జిఎస్ అండ్ సబ్జెక్టు 2 కూడా అశోక ఆన్లైన్ అకాడమీలో కోర్స్ అనేది లభిస్తూ ఉంది. జస్ట్ మీకు కెమిస్ట్రీ మాత్రం లైవ్ క్లాసులో ఉంటాయి, జిఎస్ మాత్రం రికార్డెడ్ వీడియోస్లో ఉన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.